హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మేడం ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఇప్పుడు మేము డెఫినెట్గా సెక్షన్కి వెళ్ళాలా, నార్మల్ ఛాన్సెస్ ఉన్నాయని డౌట్స్ అడుగుతారు. సో ఐయుఐ, ఐవీఎఫ్ ఆర్ న్యాచురల్ ఏ రకంగా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే ఈ 9 monthsలో ప్రెగ్నెన్సీ ఎలా వెళ్తుంది, మనకి ఏమన్నా మెడికల్ కాంప్లికేషన్స్ సడన్గా మధ్యలో ఏమైనా రైజ్ అయ్యాయా, 9th month వరకు మన కండిషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 9th month వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్విన్ జెస్టేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెవీ మార్బిడ్ వెయిట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, బీపీ అన్కంట్రోల్డ్, ఏమన్నా మాయ కిందికి ఉందా. సో ఇవన్నీ కండిషన్స్ చూసుకొని సెగ్రిగేట్ చేస్తారనమాట. ఇప్పుడు హై రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా. లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఎనీ టైం నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నార్మల్ డెలివరీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ వాట్ ఐ ఫీల్, నార్మల్ డెలివరీకి వెళ్ళాలనే బిగ్గెస్ట్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బ్రెయిన్. అంత గైనకాలజిస్ట్ చూసుకుంటారు. ఎంత లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయంటే ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ పెయిన్లెస్. జస్ట్ దట్ ఆ ఫియర్ ఆఫ్ నార్మల్ డెలివరీ అనేది మనము స్లోగా మైండ్కి అడ్జస్ట్ చేసుకుంటా చెప్తూ ఉండాలి దట్ ఇట్ ఈస్ ఓకే. There are new equipments which have come, new treatment modalities which has come, and the things immediate ga emanna baby ki stress avutundi, baby delay avutundi progress ki ante ventane section cheskune anta best delivery modalities vachayanamata. First thing, preparation of yourself, preparation of your body, preparation of your brain for normal delivery అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత చేసినా కూడా పెయిన్లెస్ డెలివరీస్ ఎపిడ్యూరల్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ బేబీ మానిటరింగ్స్ త్రూ అవుట్ ది ప్రాసెస్. డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బేబీ బయటికి వస్తున్నంత వరకు కంటిన్యూస్ బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడైనా ఫ్లక్చుయేషన్స్ తెలిసినా కూడా వెంటనే మనము దాన్ని వేరే మోడ్ ఆఫ్ డెలివరీకి మార్చేయచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. Leave the entire process to the gynecologist, but yourself to be ready to get your delivery done by normal. In case now we are talking of high risk cases appudu definite ga edanna problem, uncontrolled bp valla kaal vapudu raavadam, blurring, kodiga kallu masagga kanpichadam, headache, maya emana kindikunte sudden ga bleeding avadam, ivanni conditions lo manamu definite ga modality anedi change avutadi. Baby care తీసుకొని, mother care తీసుకొని మోడ్ ఆఫ్ డెలివరీ cesarean కి కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఆల్ సెడ్ అండ్ డన్, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్. సో కొన్ని లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 6th month తర్వాత 7th month నుంచి యూ కెన్ ఆల్సో డూ సర్టన్ టైప్ ఆఫ్ పెరినియల్ ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్, యోగా అండ్ నార్మల్ మోడ్ ఆఫ్ డెలివరీకి కొన్ని బాల్ టైప్ ఆఫ్ కుషనింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మనకి పెరీనియల్ ఫ్లోర్ అంటే బేబీ కింద పెరీనియం అయితే మజిల్స్ ఏవైతున్నాయో అవన్నీ రిలాక్స్ చేసి డెలివరీ కూడా మనకి స్మూతన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, లీవ్ ఇట్ టు ది గైనకాలజిస్ట్ ఫర్ ది లాస్ట్ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.